కల్తీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్ అన్నారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద వార్డు నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డు తయారు చేయడం జరిగింది అని, దాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. కోట్లాది భక్తులు నిత్యం కొలిచే దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో చేయించిన నాటి పాలకులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఆరోపించారు. కూటమిని విడగొట్టాలి అని వైకాపా నేతలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు అని, అది జరగని పని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, కార్యదర్శి బొట్టా ప్రకాష్, క్లస్టర్ ఇన్ఛార్జి సూరిశెట్టి పెంటారావు, బెల్లంకొండ రాజన్ రాజు, కర్రి కన్నారావు, డివి అప్పారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు కనుక మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా కూడా ఇది చర్చ జరగాలి. దీని మీద ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇదే కాకుండా బడ్జెట్ కూడా మన రాష్ట్రంలో పేద ప్రజల గురించి సంక్షేమ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ను కూడా తయారు చేయడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళ అవాకులు చవాకుల్లో మాట్లాడుతున్నారు. అలాగే మన బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమీ జరగలేదు, దేవుడికి అపకారం జరగలేదు, కల్తీ నెయ్యి జరగలేదు అని చెప్తున్నారు. వాళ్ళు లేకుండా నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి వీళ్ళు దేవుడికి అపకారం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కనుక వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటివి జరగకుండా మళ్ళీ ముందు ముందు చూడాలి. మన రాష్ట్రానికి ఈ శని పోవడానికి మనం దీన్ని చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు తప్పు చేశారు. ఆ వాళ్ళు హెలికాప్టర్ వెళ్ళినప్పుడు ఇన్ని కూడా తీసుకొని వెళ్ళుంటే మనకి రాష్ట్రానికి చనిపోయేది, ఈ దృష్టితో వచ్చేది కాదని చెప్పి తెలియజేస్తూ, మరి గత 5 ఏళ్ళలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరగడం వేరు. సాక్షాత్తు భగవంతుడు తిరుమల దేవస్థానంలో మాత్రం నైవేద్య వ్యవహారం అనేది మరి అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఏదైతే పోలీబావ డైరీ అనే విషయం మరి అందరూ తెలిసిందే. పాలు సేకరణ లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది ఒక మెరాకిల్. మరి ఇవాళ రాష్ట్ర ఒక భక్తులతో ప్రజలతో అలాగే ఆడుకున్నారు కదా. ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ప్రజలతో ఆడుకున్నారు. రాక్షస పాలన అంతా చూసాం, భరించాం. అది ప్రజలు కూడా గమనించి 11 సీట్లకు పరిమితం చేయడం కూడా జరిగింది. కానీ భగవంతుని మోసం చేసి మరి భగవంతుడి సన్నిధిలో మరి ఏదైతే ఆ రోజు కూడా చూసాం, జగన్ నాయకుడు అనేది కూడా ఆవిడ చెప్పడం కానీ అనేకమైన ఇవన్నీ ఆలోచించి అలసిపోయేసరికి నీ వ్యవహారం వచ్చేసరికి మాత్రం అది ఎలాగ లాగుతూనే ఉన్నారు. ఇంకా ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలను వెంటనే శిక్షించి ఎంక్వైరీ చేయించి చుట్టూ ఏదైతే ఇచ్చినా దాని ఆధారాలు పట్టుకొని ఎవరైతే దొంగలందరినీ కూడా తక్షణం మీరు చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే ఈవేళ మనం ఎక్కడికి వెళ్తే తిరుమల జీవితంలో ఒకసారి తిరుపతి వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన మన అందరికి ఉంటుంది. అలాంటి భగవంతుని మోసం చేసిన వీళ్ళందరినీ కూడా భగవంతుని లాస్ట్ టైం కూడా మరి మా అందరూ తెలుసు. గతంలో కూడా 2 కొండలు 7 కొండలు కాదంటే భగవంతుడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసు. ఆ పవర్లు కూడా 10 రోజులు కూడా మనకు తెలుసు. త్వరలోనే కూడా మరి అదే వ్యవహారం అదే దేవుని మోసం ఇవాళ 10 కూడా మనకు తెలుసు. ఇంకా దాన్ని ఫేక్ మెసేజ్లు పెట్టేసి ఇంకా దాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ హెరిటేజ్ మీద పడడం కూడా జరిగింది. భగవంతుడు ఇవన్నీ కూడా మనం కూడా మామూలుగా సాధారణ కూడా గమనించాలి. కిందని మానవుడు మోసం భగవంతుడిని ఎవ్వరు మోసం చేయలేరు. ఆ భగవంతుడు తలుచుకుంటే మాత్రం తప్పకుండా వీళ్ళందరూ కూడా కడగట్లు కొలవడం ఖాయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే దొంగలందరూ అందరూ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు